ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ చదివాక నాకు ఒక నిజం తెలిసింది. అదేంటంటే రాజకీయాలలో రాణించాలి అంటే అబద్ధం చెప్పడం రావాలి, ప్రజల్ని మోసం చేయడం రావాలి. లేకపోతే అన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఓటమి పాలవుతారు. చంద్రబాబు నాయుడు గారు చెన్నై వెళ్ళారు. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లాగానే ప్రజలకి అబద్ధాలు చెప్పి మోసం చేసేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేశారు. సరే, ఆయన ఆ ప్రయత్నం చేసిండు. అందులో భాగంగా ఒక పెద్ద ఎత్తులో మార్కెటింగ్ చేయాలి అని చెప్పేసి మన ఆంధ్రజ్యోతి ఒక మంచి ఆర్టికల్ రాసింది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలేంటి, అందులో అబద్ధాలేంటో ఈరోజు సాక్ష్యాలతో సహా మనం మాట్లాడుకుందాం. సరే, టాపిక్లోకి వెళ్ళడానికి ముందు మీ అందరికీ ఒక ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు చెన్నై వెళ్ళడం వల్ల అక్కడ ఎన్డీఏ కూటమికి మంచి జరిగిందా, లేకపోతే వచ్చే ఓట్లు కూడా దుబ్బేస్తాయా? దయచేసి ఈ ప్రశ్నకి కమెంట్ రూపంలో సమాధానం చెప్పండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పెద్ద ఎత్తున వ్యతిరేకత అన్నది మనం సౌత్ ఇండియాలో చూస్తున్నాం. ఈయన వెళ్ళి ఇప్పుడు ఓట్లు అడిగింది కదా, మరి వచ్చే ఓట్లన్నా వస్తాయా లేవా? దయచేసి మీరే ఈ ప్రశ్నకి కమెంట్ రూపంలో సమాధానం చెప్పాలి. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆర్టికల్ ఏంటి అంటే డబుల్ ఇంజన్తోనే బుల్లెట్ స్పీడ్ అంట. డబుల్ ఇంజన్తోనే బుల్లెట్ స్పీడ్. ఆ డబుల్ ఇంజన్ అంటే ఈ లోకల్ గవర్నమెంట్, అక్కడ బీజేపీ గవర్నమెంట్, దాన్నే డబుల్ ఇంజన్ అంటారు వీళ్ళ భాషలో. సరే, 22 నెలలు అయింది ఇప్పటికీ. మీ డబుల్ ఇంజన్ తోటి బుల్లెట్ స్పీడ్ ఆంధ్రప్రదేశ్లో ఏం చూపించారు? దయచేసి ఆంధ్రప్రదేశ్లో మీరు చేసినటువంటి ప్రగతి మంచి ఏంటో ప్రజలకు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. నెక్స్ట్, సర్వతా అభివృద్ధి అప్పుడే సాధ్యం అంట. ఏమి పీకి కట్టలు కట్టినట్టు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎక్కడుంది? ఎక్కడన్నా చూపించగలరా? ఈరోజు అన్ని రంగాలు కుదేలు చేశారు. వైద్య రంగం సిగ్గు శరం మనకు ఉండాలి. ఎందుకంటే టాబ్లెట్లు దొరకట్లేదు. దక్కన్ క్రానికల్ లాంటి న్యూస్ పేపర్లో వచ్చింది ఆర్టికల్, టాబ్లెట్స్ దొరకట్లేదు. సరే, మీరు ఆరోగ్యశ్రీని మొత్తానికి అటకెక్కిచ్చేసి, కానీ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఫ్రీ మందులు దొరకట్లేదు. ఆ స్థాయికి దిగజార్చేశారు. విద్యా వ్యవస్థ, మేము ఫీజులు స్టూడెంట్స్ దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేసుకుంటామని చెప్పేసి నిజంగా ఈరోజు కాలేజీలు బయలుదేరినాయి. ఆ దుస్థితికి ఈరోజు రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ మీరు అంతే, పక్క రాష్ట్రం తెలంగాణలో మీ శిష్యుడు అంతే. ఇద్దరు కలిసి విద్యా వ్యవస్థని అటకెక్కిచ్చేశారు. ఇక ఉద్యోగాలు, నిరుద్యోగులు అయితే చెప్పొద్దు. కలలు ఆల్రెడీ 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినామని చెప్పేసి కలలుగాని ఇచ్చారు. ప్రతి రంగాన్ని భ్రష్టు పట్టించేశారు. చివరికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాము అని మీరు ఒక మాట చెప్పడం, ప్రపంచ వ్యాప్తంగా అసలు ఎల్పిజియే బంద్ అయిపోవడం. అంటే మీ మాటకున్న పవర్ చూడండి. ఒక యుద్ధమే స్టార్ట్ అయింది. ఇది పరిస్థితి. సరే, వద్దాం, అన్నీ మాట్లాడదాం. ఈరోజు కింద చూసుకుంటే ఎన్డీఏతో తమిళనాడుకు పూర్తి వైభవం అంట. ఎన్డీఏతో తమిళనాడుకి, ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వైభవం ఏంటో మీరు ముందు చెప్పి, నేను వచ్చా 22 నెలల్లో ఇది చేశా, ఇంత ప్రగతి జరిగింది, మా డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఈ లాభాలు జరిగినాయి అని చెప్పి చెప్పగలరా? ఏం జరిగింది లాభం? 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పు 22 నెలల్లో. సిగ్గుచేటు. ఇది ప్రపంచ రికార్డు అండి. మరి అది కూడా చెప్తున్నాను. నెక్స్ట్, డిఎంకే వల్ల రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అంట. డిఎంకే వల్ల రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అంట. నేను ఒకటే విషయం అడుగుతా. స్టాలిన్ గారు దమ్ము ధైర్యంతో ముందుకొచ్చి డీలిమిటేషన్, ఆ బిల్లు యొక్క ప్రతులు ఉంటాయి కదా, జిరాక్స్ కాపీలు, దాన్ని తగలబెట్టండి. మీరేం చేశారు? నెక్స్ట్, కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు. ఆ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో పరుగులు ఏడుందో నాకు ఒకసారి చూపించండి, చూద్దామని ఉంది. దయచేసి ఒకసారి చూపించాలి. నెక్స్ట్, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపు. ఓటు వేయాలా లేదా అన్నది పక్కనే పెడదాం. ఓటు వేయకుండా గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి మీ ఎన్డీఏ నాయకురాలు, అంత పెద్ద నాయకురాలి భర్త చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్ బిల్లుపై వ్యతిరేక ఓటుతో మహిళలకి డిఎంకే కాంగ్రెస్ ద్రోహం అంట. ఆల్రెడీ మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 నుంచి ఉంది. దాన్ని అమలు చేయకుండా ద్రోహం చేసింది మీరు మాట్లాడతారు. చెన్నైలో మీడియాతో టీడీపీ అధినేత సాత్తూరులో బాబు రోడ్ షో భారీ స్పందన అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి కొంత మనం డీటెయిల్లోకి వెళ్ళాలి. ఇంకా మొత్తం డీటెయిల్లోకి వెళ్ళలేను నేను, బాగుండదని చెప్పేసి. ఇక్కడ చూడండి, మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, చెన్నై ఏప్రిల్ 21, డబుల్ ఇంజన్ సర్కారుతో బుల్లెట్ వేగంతో అభివృద్ధి జరుగుతుందని టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఓకే, వెరీ గుడ్. తమిళనాట డిఎంకే లాంటి పార్టీల వల్ల అభివృద్ధి జరగడం లేదని, రాష్ట్ర
రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ప్రజలు తెలివిగా ఆలోచించి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశాన్ని చేజార్చుకోవద్దని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం చెన్నై కేంద్రంగా మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఓకే. ఇక్కడ ఈయన డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి మాట్లాడాడు. నేను ఇందాకే చెప్పిన ఆ డబుల్ ఇంజన్ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఒరిగింది ఏంటో ఒకసారి దయచేసి సమాధానం చెప్పాలి. తమిళనాడులో అభివృద్ధి ఆగిపోయిందని, చెన్నై లాంటి నగరాల నుంచి కూడా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకప్పుడు మొత్తం దక్షిణ భారతదేశానికి కేంద్రంగా ఉన్న చెన్నై ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలతో పోటీ పడలేకపోతుందని అనే విషయాన్ని తమిళ ప్రజలు ఆలోచించాలని సూచించారు. భారీ వర్షాలు కురిస్తే చెన్నై ముంపు సమస్యను ఎదుర్కొంటుందని సమస్యను రాయాలి. ఆయన ఏదో రాయబోయిండు, అట్లయిపోయింది. ఓకే. డిఎంకే పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయన్నారు. మహిళలపై నేరాలు 59% పెరిగాయని, రాష్ట్రంలో 32 కస్టడీ డెత్తులు జరిగాయని, నకిలీ మద్యం సమస్య కూడా ఉందని పేర్కొన్నారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. నేను ఇదే మీకు చెప్దాం అనుకున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో లెక్క పెట్టలేనటువంటి బెల్ట్ షాపులు మనందరికి కనిపిస్తున్నాయి. ఇక నకిలీ మద్యానికి వస్తే అసలు నకిలీ మద్యం దందా చేస్తున్నదే తెలుగుదేశం పార్టీ నాయకులు. పట్టుబడ్డారు పోలీసులకి. అయినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రం వెళ్ళి అక్కడ ప్రజలకి అబద్ధం చెప్పగలుగుతున్నారు, ధైర్యంగా ప్రజల్ని మోసం చేయగలుగుతున్నారు. ఎందుకే చెప్పా, మన రాజకీయాలలో రాణించాలి అంటే అబద్ధం చెప్పడం రావాలి, మోసం చేయడం రావాలి. అది చంద్రబాబు నాయుడు గారికి చాలా బాగా వస్తుంది. నెక్స్ట్, మహిళల మీద జరుగుతున్నటువంటి నేరాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ప్రశ్న అడగాలి. చంద్రబాబు నాయుడు గారిని, ఎన్సీఆర్బీ డేటా, లేటెస్ట్ డేటా ఎప్పటిదుందో అప్పటి తీసుకోండి. ఆ డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 1,00,000 మంది మహిళలలో 84 మంది మహిళల మీద ఈ నేరాలు జరుగుతున్నాయి. అదే తమిళనాడులో 1,00,000 మంది మహిళల్లో 23 మంది మహిళల మీదనే ఈ నేరాలు జరుగుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశే ఎక్కువ కదా సార్, ఆంధ్రప్రదేశే ఎక్కువ కదా. మరి అక్కడ మీరేం చేసినట్టు అంటే, వినేవాడు వింటున్నాడు అని చెప్పేసి మనం విస్తారితన మనం మాట్లాడితే ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. నేను చెప్పా కదా, అబద్ధం చెప్పడం రావాలి, మోసం చేయడం రావాలి. ఈ రెండు వస్తే చాలు, రాజకీయాల్లో దున్నేయచ్చు. ఈ రెండు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి రావు. నెక్స్ట్, నా పైన దక్షిణాది వ్యతిరేక ముద్ర వేస్తారా అని చెప్పేసి ఇక్కడ ఒక మాట. ఇదే నేను ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఒక వ్యతిరేకత అన్నది మన సౌత్ ఇండియాలో చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాము అంటే, వీళ్ళు డీలిమిటేషన్ని వద్దు అని అనలే. బీజేపీ ఏం చేసింది, డీలిమిటేషన్ బిల్లుకి మహిళా బిల్లు అని చెప్పేసి ఒక చొక్కా దొడిగి తీసుకొచ్చింది. అసలు నిజమేంటి? ఈయన అంటున్నాడు మహిళా విరోధి అని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అని చెప్పేసి. అక్కడ కూడా వస్తా. మహిళలకి రిజర్వేషన్ ఏదైతే ఉందో అది 2023లోనే ఆ బిల్లు పాస్ అయింది. నేను ఆల్రెడీ చెప్పా. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు, ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అప్రూవ్ చేశారు. మీరు గెజెట్ ఇవ్వకుండా 2023లో గెజెట్ ఇస్తే 2024లోనే మహిళలకి రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఎన్నికల్లో అని మీరు కావాలని గెజెట్ని ఆపారు. ఆపి ద్రోహం చేసింది మీరు, ద్రోహం చేశారు. సరే, ఆపారు. ఆపి మళ్ళీ ఈరోజు డీలిమిటేషన్ అని చెప్పి మన మహిళా బిల్లు అని చెప్పేసి తీసుకొచ్చారు. ఆల్రెడీ మహిళా బిల్లు ఉందా 2023ది? మళ్ళీ ఈరోజు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఏమన్నంటే అమెండ్మెంట్ చేయడానికి తీసుకొచ్చారంటారు. మరి అమెండ్మెంట్ చేసే వాళ్ళైతే 2023లో బిల్లు తయారు చేసినప్పుడు అప్పుడే ఎందుకని చెప్పేసి మీరు కరెక్ట్ బిల్లుని మీరు ప్రపోజ్ చేయలేదు? ఎందుకని చెప్పేసి అప్పుడు ఇష్యూస్ని క్రియేట్ చేశారు. మళ్ళీ ఈరోజు ఆ ఇష్యూస్ని మళ్ళీ దాచే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి సమాధానం చెప్పాలి. ఇక్కడ మహిళా బిల్లు పేరు మీద కేవలం రాజకీయం జరుగుతుంది. ఏం రాజకీయం అంటే, డీలిమిటేషన్ అన్నది మహిళా బిల్లు పేరు మీద మనం పాస్ చేయించుకోవాలని చెప్పేసి. ఈ విషయాన్ని అందరికీ ఈ విషయం అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా బాగా అర్థమవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు అంటే, చంద్రబాబు నాయుడు గారు మోదీ గారి భజన చేస్తున్నాడు. ఆయనకి మోదీ గారు చాలా 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 పెద్ద మహానుభావుడిలా కనిపిస్తున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2018లో మోదీ గారిని తిట్టలేదు. చివరికి మోదీ గారిని టెర్రరిస్టు అన్నాడు. మళ్ళీ చెప్తున్నా, మోదీ గారిని టెర్రరిస్టు అన్నాడు. అది ఎంత పెద్ద మాట.
మోదీ గారి భార్య గారి గురించి కూడా మాట్లాడండి. ఇక నేను అవన్నీ మాట్లాడలేను. ఇదే చంద్రబాబు నాయుడు గారు. అంటే చెప్పినా కదా, రాజకీయాల్లో అవసరాన్ని బట్టి ఊసర వెళ్ళి అంటారు. ఊసర వెళ్ళి అనగానే మనం పవన్ కళ్యాణ్ గారిని అంటాం. ఓకే, నో డౌట్ అనాలి, అందులో తప్పలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. ఆల్రెడీ ఉన్న మహిళా బిల్లుకి మళ్ళీ ఈరోజు దాని మీద రాజకీయం చేస్తున్నారు. ఈ మహిళా బిల్లుని అడ్డుకోలేదు ఎవరు అడ్డుకోలేదు. అన్ని పార్టీలు చెప్పిన పార్లమెంట్లో మేము మహిళా బిల్లుకి వ్యతిరేకం కాము, కానీ మేము డీలిమిటేషన్కి వ్యతిరేకం అని చెప్పేసి. కానీ ఇప్పుడు బయటకు వచ్చి మార్కెటింగ్ చేస్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా అందుకే చెప్పా, ఒక దక్షిణాదిలో ఒక వ్యతిరేకత ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. ఇప్పుడు ఈయన వెళ్ళి చెన్నైలో ఏమంటారు ఈ షో చేస్తే వచ్చే ఓట్లు వస్తాయా లేకపోతే దొబ్బేస్తాయా అది అర్థం కావట్లేదు. నెక్స్ట్, మోదీపై వ్యతిరేకతతో భాషా భేదాలు అని చెప్పేసి. మోదీపై వ్యతిరేకత అన్నది తమిళనాడులోనే కాదు, సౌత్ ఇండియాలో దాదాపుగా చాలా స్ట్రాంగ్ ఉంది. ఎందుకుంది అంటే ఆయన రీజనల్ లాంగ్వేజెస్ని మొత్తానికి తొక్కేసేటటువంటి ఒక ప్రయత్నం చేసిండు. హిందీని తీసుకొచ్చి అందరి మీద రుద్దే ప్రయత్నం చేసిండు. అంతెందుకు, మీ పవన్ కళ్యాణ్ గారే అన్నాడు ఒకసారి. మీ పవన్ కళ్యాణ్ గారే అన్నాడు, లేదు భాషలు ఉండాలి, భాషలన్నింటినీ గౌరవించాలి, హిందీని మా మీద రుద్దొద్దని. దాని తర్వాత మళ్ళీ ప్లేట్ మార్చింది, అది వేరే సంగతి అనుకోండి. మోదీ గారి మీద వ్యతిరేకత ఉంది, ఇప్పుడు మీ ఇద్దరి మీద కూడా ఉంది. సరే, మీరు అడగొచ్చు ఏమని, అదేంది మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి సపోర్ట్ చేశాడు కదా, ఎందుకని చెప్పేసి కేవలం వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీదే ఉంది ఎక్కువగా అంటే దీనికి ఒక కారణం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక స్ట్రాంగ్ రోల్ ప్లే చేస్తున్నారు. వీళ్ళు లేకపోతే గవర్నమెంటే నడవదు. అట్లాంటప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా గవర్నమెంట్ వినాలి. మరి ఎందుకు చెప్పలేకపోయారు? డీలిమిటేషన్ అన్నది ఇట్లా చేస్తే కుదరదు అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకంటే పదవులు, సంపాదన, లక్షలాది కోట్లు, ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు రోడ్ షోకు పోటెత్తిన జనం అని చెప్పేసి కింద ఒకటి ఇచ్చాడు. సరే, ఆ జనం ఏంటో, ఎవరు తీసుకొచ్చారో ఏంటో అన్న డీటెయిల్స్లోకి నేను వెళ్ళను. కానీ ఒక ఆర్టిఫిషియల్ ఏదైతే ఉంటుందో దానికి న్యాచురల్కి ఒక తేడా అన్నది ఉంటుంది. ఉదాహరణకి నాకు దొరకదో నాకు తెలియదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందా, జగన్ ఇంటి వద్ద కార్యకర్తల తోపులాట. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్ చూడండి, చంద్రబాబు రోడ్ షోకు పోటెత్తిన జనం, కేవలము తీసుకొచ్చిన జనం, పోటెత్తిన అనకూడదు. మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ రోడ్ షో ఇక్కడ కొంతమంది కనిపిస్తున్నారు. వాళ్ళెవరు అంటే ఎన్డీఏ అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ తీసుకొచ్చినటువంటి జనం. న్యాచురల్ ఎట్లుంటుంది అంటే ఇక్కడ చూడండి, జగన్ ఇంటి వద్ద కార్యకర్తల తోపులాట. ఇది ఈనాడులో వచ్చింది ఈరోజు. ఏంటి ఆ తోపులాట అంటే, నిన్న పులివెందులకి జగన్మోహన్ రెడ్డి గారు రావడంలో హెలికాప్టర్లో రావాలి, అక్కడ కొంత ఆలస్యమైంది. ఆ ఆలస్యమై జగన్మోహన్ రెడ్డి గారు 7 గంటలకి వచ్చి చేరుకున్నారంట. ఆయన్ని చూడడానికి జనం పోటెత్తారు, కంట్రోల్ చేయలేకపోయారు వాళ్ళని. చివరిగా కొంతమందికి చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలినాయంట. అంటే నాయకుడిని చూడాలి అని చెప్పేసి ప్రజల ఆనందం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇది న్యాచురల్గా ఒక నాయకుడికి ఉండవలసినటువంటి ఫాలోయింగ్. చంద్రబాబు నాయుడు గారి లాగా ఎవరినో తీసుకొచ్చి నిలబడితే కుదరదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా నా ప్రశ్న మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని, చంద్రబాబు నాయుడు గారు చెన్నై వెళ్ళడం వల్ల ఎన్డీఏ కూటమికి వచ్చే ఓట్లు వస్తాయా లేక ఓట్లు దొబ్బుతాయా? ఈ ప్రశ్నకి తప్పకుండా కమెంట్ రూపంలో సమాధానం చెప్పి మన ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.